ఔజుబిల్లాహిమినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. భూమి ఆకాశాల యజమాని, సృష్టికర్త, పోషకుడు, పరిపాలకుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజంతా శుభమైనదిగా చేయమని, మేలైనదిగా చేయమని, ప్రతి ఆపద నుంచి, ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని మహోన్నతుడైన దైవాన్ని అల్లిపురం గ్రామస్తుల తరపున, అల్లిపురం మసీద్ తరపున, మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ 30వ అధ్యాయం చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ మీమ్. రోమన్ ప్రజలు పొరుగు భూభాగంలో పరాజితులయ్యారు. తమ పరాజయం తర్వాత కొన్ని సంవత్సరాలలోనే వారు విజేతలవుతారు. ముందైనా తర్వాతైనా అధికారం మటుకు ఆ దైవానిదే. ఆ రోజున దైవం ప్రసాదించిన విజయానికి విశ్వాసులు వేడుకలు జరుపుకుంటారు. దైవం తనకిష్టమైన వారికి సహాయపడతాడు, అంటే మంచివారికి సహాయపడతాడు. దైవం అత్యంత శక్తిమంతుడు మరియు అనంత కరుణామయుడు. ఈ వాగ్దానం దైవం చేసిన వాగ్దానం. దైవం ఎన్నడూ తన వాగ్దానాన్ని భంగపరచడు. కానీ ఈ విషయాన్ని చాలామంది ఎరుగరు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా దైవం చెప్పించినటువంటి ముందుగా జరగబోయే సంఘటన. రోమను, ఇరాను రాజ్యాల మధ్య నాడు జరుగుతూ ఉండిన యుద్ధాన్ని ఇది సూచిస్తుంది. అప్పుడు రోమ్ దేశం చిత్తుగా ఓడిపోయింది. అది తిరిగి నిలదొక్కోగలదని, అధికారాన్ని చేజిక్కించుకోగలదని ఎవరు ఊహించలేకపోయారు. కానీ దైవం ఈ వాక్యంలో రోమన్లు కొన్ని సంవత్సరాల్లోనే తిరిగి ప్రాబల్యం పొందగలరని ముందు జాగ్రత్తగానే విషయాన్ని, భవిష్యత్తుని తెలియజేశాడు దైవం. ఇక రెండోది ముందు జాగ్రత్త విషయం. దీని అర్థం బద్ర్ సంగ్రామంలో ముస్లింలను విజయం వరించినప్పుడు, రోమన్లు ఇరానీయులపై విజయాన్ని సాధించినప్పుడు ఈ యొక్క భవిష్యవాణి ప్రజలకు అర్థమైంది. ఇక్కడ రోమన్ ప్రజలు అగ్ని ఆరాధకులైనటువంటి పక్క దేశం మీద వాళ్ళు దండయాత్ర వీళ్ళు చేసినప్పుడు చిత్తు కొడిపారు. అసలు ఈ జన్మకి వీళ్ళెవరు ఉండరో కోలుకోరు అని అనుకున్నారు. వెనకట ఎలాంటి సంఘటనలు జరిగినాయి అంటే, ఈజిప్ట్లో కూడా ఫిరౌన్ రాజు ఉంటాడు. అది స్టోరీ తెలుసుకుందాం మనం. ఫిరౌన్ రాజు చక్రవర్తి ఆయన కింద సామంత రాజులు ఉన్నారు. ఈ ఇజ్రాయిలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెద్ద సంఘంగా ఉండేవాళ్ళు. ఇజ్రాయిలీలు ఎక్కడైతే ఇంకా పెరిగిపోయి మా యొక్క అధికారం కోల్పోతామేమో అని చెప్పి ఇజ్రాయిలీల్ని బానిసలను చేసి, బందీలను చేసి, వాళ్ళ యొక్క ఆడపిల్లల్ని బతకనిచ్చేవాడు. మగపిల్లగాళ్ళు ఎవరైనా పుడితే భటులు వచ్చి ఆ రాజాస్థానానికి తీసుకుపోయేవాళ్ళు. వీళ్ళే రాజాస్థానానికి అప్పచెప్పాలి, తల్లిదండ్రులే. మగపిల్లగాళ్ళని చంపేసేవాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇక కనుసూపు మేరలో మా అధికారమే, నేనే రాజు ఉండాలి, మా అధికారమే, నా అధికారమే చెల్లుబాటు కావాలనేటటువంటి దురహంకారం, అలాంటి ఏమంటారు రాక్షసత్వం. అలాంటి పెద్ద పెద్ద రాజ్యాలు కూడా అనతి కాలంలోనే పూర్తిగా కుప్పకూలిపోయినాయి. కాబట్టి అధికారం ఉందని ఎప్పుడూ కూడా బానిసత్వం, వేరే వాళ్ళని మైనారిటీ వర్గాన్ని అంటే తక్కువ వర్గాన్ని హింసించడం కానీ, అధికారం దుర్వినియోగం చేయటం కానీ, ఇవన్నీ కూడా దైవం యొక్క శాపం కిందకు వస్తాయి. దైవం వారిని శపిస్తాడు. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి అక్కడ దైవం అనతి కాలంలో మళ్ళీ రోమన్లు గెలిచారు అనేటటువంటి విషయం జరిగింది. ఇక ప్రజలు ప్రాపంచిక జీవితపు బాహ్య రూపాన్ని మాత్రమే ఎరుగుదురు. ఈ రెండు గోడల మధ్య నీ జీవిత కథ నువ్వే తెలుసుకునే దాంట్లో పూర్వం యథార్థ ఘటనలు మనం తెలుసుకుంటే మన విశ్వాసం పెరుగుతుందని దైవం చెప్తున్నాడు. దైవం పట్ల మన యొక్క బంధం పెరుగుతుందని దైవం చెప్తున్నాడు. ఇక ఏదైతే ప్రజలు ప్రాపంచిక జీవితపు బాహ్య రూపాన్ని మాత్రమే ఎరుగుదురు, అంటే ఎంత డబ్బు ఉంది, ఎంత
అందం ఉంది, ఎంత బలం ఉంది, ఇక్కడ ఎంత సుఖాలు అనుభవిస్తున్నారు, ఈ విషయాలే తెలుసు. ఈ పుట్టిన కాడి నుంచి చచ్చిపోయేదాకా ఈ లోకంలో ఉన్న హంగులు ఆర్భాటాలే తెలుసు మనిషికి. పుట్టకముందు ఏం జరిగిందనేది తెలియదు, చచ్చిపోయాక ఏం జరుగుతుందనేది తెలియదు. అటు ఒక లోకం నుంచి వచ్చాడు, మళ్ళీ అదే లోకానికి వెళ్తాడు. భూలోకం అనేది కూడా ఒక లోకం. కాబట్టి ప్రజలు బాహ్య రూపాన్ని మాత్రమే ఎరుగుదురు, పరలోకం గురించి స్వయంగా వారే ఉపేక్ష భావంతో ఉన్నారు. పరలోకం లేదు, ఏం లేదు, చచ్చిపోయిన తర్వాత ఆత్మేమో గాలిలో కలిసిపోద్ది, అదే చచ్చిపోవటం. ఈ శరీరాన్ని తీసుకుపోయి ఆ అగ్నిలోనో ఆ కట్టెల్లోనో లేదంటే ఆ మట్టిలోనో వేస్తారు, ఇదే జీవితం అనుకుంటున్నారు. ఇది మీ భ్రమ, ఇది మీ భ్రమ. దైవం అంటున్నాడు, జాగ్రత్త. వారు తమను గురించి తాము ఎన్నడూ ఆలోచించలేదా? మిమ్మల్ని గురించి మిమ్మల్ని ఆలోచించమంటున్నాడు దైవం. ఎక్కడున్నారో తెలియదు, ఎలా ఉన్నారో తెలియదు, ఏ వస్తువు ద్వారా పుట్టించబడ్డారో మీకు చూపిస్తున్నాడు దైవం. ఒక నీటి బిందువు, ఒక చిన్న నీటి బిందువు, తండ్రి యొక్క వెన్నెముకలో నుంచి పుట్టిస్తాడు ఆ నీటి బిందువుని, పక్కటెముకల్లో నుంచి పుట్టిస్తాడు ఆ నీటి బిందువుని. ఆ నీటి బిందువుని పుట్టించి ఆ నీటి బిందువులో మన యొక్క రూపాన్ని, మన యొక్క పుట్టుక బీజాన్ని ఆ దైవం అక్కడ పెట్టాడు. అక్కడి నుంచి ఆ దుముకుతో వచ్చేటటువంటి నీటి బిందువు సురక్షితమైనటువంటి తల్లి గర్భంలోకి చేరుతుంది. దైవం చేరుస్తాడు, అది చేరదు. దైవం చేరుస్తాడు. తల్లి గర్భం ఎలా ఉంది? కట్టికి చీకటి, కారుణ్యపు చీకటి, భయంకరమైనటువంటి వేడి ఉంటుంది లోపల, వేడుంది, కట్టికి చీకటి ఉంది, కళ్ళు మూసుకుంటేనే నీకేం కానరాదు. అలాంటిది మూడు పొరల చాటున కట్టికి చీకట్లో, కారుణ్యపు చీకట్లో నీ యొక్క రూపాన్ని ముందు నీటి బిందువుగా, తర్వాత రక్తంగా, తర్వాత మోసపు ముద్దగా, తర్వాత సుందర శిశువుగా, ఆ సుందర శిశువుని పుట్టుక ద్వారా భూలోకానికి తీసుకొచ్చాడు. చిన్న చిన్న చేతులు, చిన్న చిన్ని కాళ్ళు, చిన్ని కళ్ళు, చిన్న తల, చిన్ని చెవులు, చిన్ని ఏళ్ళు, చిన్ని కాళ్ళు, అందరం అలా వచ్చిన వాళ్ళమే. నీ దైవం నిన్ను ఎలా పుట్టించాడో నీకు తెలియకపోతే నీ అంత అజ్ఞాని ఇంకా ఈ భూమండలం మీద ఉండరు. అలా సృష్టించిన వదిలేసి ఈ దైవత్వం ఎవరికి పడితే వాళ్ళకి ఇద్దామనుకుంటే ఆ దైవత్వం నువ్వు ఇస్తే పోయేది కాదు, అది నువ్వు ఇస్తే వారికి రాదు. నీ భ్రమ, నీ ఊహ, ఆ ఊహల్లో నుంచి, భ్రమల్లో నుంచి యథార్థంలోకి రావాలి. దైవం అంటున్నాడు, నిన్నే కాదు నీ కోసం చూడు. మరి ఆ చూస్తూ ఉండగా నిన్ను పెంచి పెద్ద చేశాడు ఆ దైవం. నిన్ను చూడు, పాలు తాగుతున్నావు, తర్వాత అన్నం తినేలా చేశాడు, తర్వాత నీకు పెరిగి పెద్దయి నీకు యవ్వనం వచ్చేలా చేశాడు, నీకు కాళ్ళు, చేతులు, బలము, జ్ఞానం వచ్చేలా చేశాడు. ఈ బలంతో పాటు జ్ఞానం వచ్చేలా చేశాడు. ఆ జ్ఞానం ఎవరిచ్చారో తెలుసుకోవాలి, ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలి. ఎన్నాళ్ళంటో ఆ బలంతో మురిసిపోకూడదు, ఆ సంపదతో మురిసిపోకూడదు. ఆ బలము, ఆ సంపద కొద్ది రోజుల పరీక్షా జీవితం మాత్రమే. ఆ తర్వాత నీకు వృద్ధాప్యం వస్తుంది, ముసలితనం వస్తుంది. ముసలితనం అంటే ఏంటి? ముసలితనం అంటే నీకు తడిసిన పేడతట్ట లేవదు, అవునా కదా? వయసులో ఉండగా నా బలం చూసినవా, నా కండలు చూసినవా అని వెర్రవీగిన నువ్వు, అందరు ఇప్పుడు వయసులో అందరూ అలానే మురిసిపోతున్నారు. పాపం కర్ర పట్టుకొని కూర్చొని లేవలేక నొప్పులతో బాధపడే ముసలాయన కాడికి పోయి నీకు అంతకుముందు వయసులో నువ్వు కూడా ఇట్లా బలం చూపించినవా అని అడగని చెప్తారు వాళ్ళు. పాపం మనం కూడా అలా ముందుంది ముసలి పండగ. ఇవాళ దైవం నీకు యవ్వనం ఎందుకు ఇచ్చాడంటే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు మంచి దారిలో నడిపించుకోవడానికి, పుణ్యాలు సంపాదించుకోవడానికి నీకు బలాన్ని, సంపదని పరీక్ష నిమిత్తం ఇచ్చాడు. కాబట్టి దైవం అంటున్నాడు, వారింకా భూమిని, ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులను సత్యంతో ఒక నిర్ణీత గడువు వరకు మాత్రమే సృష్టించాడు. ఇది నిజమా కాదా? నువ్వు పోతావు, నేను పోతా, మీ తాత పోయిండు, మా తాత పోయిండు అంటే ఉదాహరణగా చెప్తున్నా. వాళ్ళ తాత పోయిండు, వాళ్ళ తాత పోయిండు. భూమి మీదకి తీసుకొచ్చింది ఎవరు? భూమి మీద నుంచి తీసుకుపోయేది ఎవరు? నిన్నైనా నన్నైనా, నీ తాతనైనా నా తాతనైనా పుట్టించే అధికారం ఎవరికి ఉందో మళ్ళీ మరణమిచ్చి ఇక్కడి నుంచి తీయగలిగే అధికారం కూడా ఆయనకే ఉంది. ఆయన మహోన్నతుడు. కాబట్టి ఆయన్ని నమ్మటమే మానవ జీవిత పరమార్థం, ఆయనకి భయపడటమే మానవ జీవిత పరమార్థం. ఆయన ఈ భూమి ఏంటి ఒకసారి చూడు, పరిశీలించంటున్నాడు. ఈ ఆకాశం ఏంటి,
వాటి మధ్య ఉన్నటువంటి ఈ వస్తువులేంటి, ఈ సముద్రాలేంటి, ఈ పర్వతాలేంటి, ఇవన్నీ మేఘాలు. ఎప్పుడైనా విమానం ఎక్కితే నీకు అర్థమైద్ది మేఘం ఏడో పైన ఉందనుకుంటున్నావు. లేదు, విమానం మేఘాల పైనుంచి పోద్ది. ఆకాశానికి భూమికి మధ్యలో మేఘాలని నిలిపినవాడెవరు? మేఘాలని నడిపించేదెవరు? వర్షాన్ని కురిపించేదెవరు? ఇక్కడైనా ప్రపంచం మొత్తం, అమెరికాలోనైనా, ఎక్కడ జపాన్లోనైనా, జర్మనీలోనైనా, చైనాలోనైనా, భూమండలం మీద 250 దేశాల్లో వర్షం లేకపోతే ఎక్కడ జీవం లేదు, వర్షం లేకపోతే ఎక్కడ నీళ్ళు లేవు. 250 దేశాల్లో పగలు రాత్రులను నడిపించేదెవరు? వర్షం కురిపించేదెవరు? వాళ్ళందరినీ తల్లుల గర్భాల్లో తయారు చేసేదెవరు? భూలోకానికి తీసుకొచ్చిందెవరు? కళ్ళు ఇచ్చిందెవరు? జ్ఞానం ఇచ్చిందెవరు? ఎందుకు ఇస్తున్నాడు? ఇదంతా ఎందుకు ఇస్తున్నాడు? దైవం అంటే ప్రాంతానికో, దైవం అంటే ఒక గల్లీకో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో కాదు. ప్రపంచానికి దేవుడు, సృష్టికి దేవుడు. ఆయన మహోన్నతుడు. ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు. ఇవన్నీ పరిశీలించు, నీ పుట్టుకని పరిశీలించు, సృష్టిని పరిశీలించు, నీకు దేవుడెవరో అర్థమవుతుంది అని చెప్పి ఆ దైవం తెలియజేయమంటున్నాడు. కానీ చాలామంది తమ దైవంతో సమావేశం కావాల్సి ఉన్నది అనే విషయాన్ని తిరస్కరిస్తున్నారు. అంతా చెప్పిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత ఈ ప్రాణం విడిపోద్దో, దేవుడు లేడు, ఏం లేడు, ఆయన కలుసుకోవటం లేదు, ఏం లేదు, ఆయన ముందు నిలబడటం, పాపాలు పుణ్యాలు చెప్పడం అనే మాటే లేదు, ఇలా మాట చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి కొందరు అనుకుంటారు. అలా కాదు, వారు తిరస్కరిస్తున్నారు. వారు ఎన్నడూ భూమిపై ప్రయాణం చేసి ఉండలేదా? తమకు పూర్వం గతించిన ప్రజల ముగింపు వారు చూడగలందులకు వారు పూర్వీకులు వీరికంటే బలవంతులు. ఏండి, ఇవాళ మనకి ఎంత బలం ఉన్నా కింటా బత్తా లేపాలంటే మన తాతోళ్ళు లేపారు, మనకి కింటా బత్తా లేవదు. ఇప్పుడు మనం లేపలేకే కళాశాలకి 50 కేజీలు తీసుకొచ్చారు మొత్తం. అవునా కదా? మొక్కజొన్న బత్త ఇంతకుముందు కింటా వేసేవాళ్ళు, అవి కూడా 50 కేజీలు వచ్చినాయి. పెసలు 50 కేజీలు వచ్చినాయి. ఎందుకు? బలం తగ్గిపోయింది. కానీ మీ పూర్వీకులు మీకంటే బలవంతులు. ఇంకా ఎలాంటి జాతులు వచ్చాయో తెలుసా భూమి మీద? అర్రస్ ప్రజలు. ఈ యొక్క ఒక జాతి వచ్చింది. ఎంత పెద్ద బలంగా ఉంటారంటే నల్లగాను బలిష్టంగా ఉంటారు. ఇప్పుడు ఉన్న మన ఆఫ్రికన్లు ఉంటారు కదా, బాగా బలంగా. ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళు ఉంటారు బాగా బలంగా, లావుగా. మన తాతల కాలంలో ఎంత బలంగా ఉండేవాళ్ళంటే ఒక జాతి వచ్చింది. అది ఒక పెద్ద కొండను చూసి, ఆ కొండని మనం ఇప్పుడు స్లాబ్ పోతున్నాం, పిల్లర్లు వేసి గోడలు కట్టి స్లాబ్ పోతున్నాం. వాళ్ళు కొండను చూసి మధ్యలో ఉన్నదంతా తొలిసేసి ఇల్లులాగా చేసేవాళ్ళంట. వాళ్ళు ఇరం జాతి ఎంత వెర్రవిగేవాళ్ళంటే మా అంత బలం ఎవరికి లేదని వెర్రవిగేవాళ్ళు. ఆ జాతికి ఒక ప్రవక్త వచ్చాడు. మీకు మాకు అందరికీ దేవుడు ఒక్కడే, ఆయనకి భయపడాలి, ఆయన ఇచ్చిన జీవిత విధి, నీకు ఎంత బలం ఉన్నా అది దేవుడు ఇచ్చిందే అంటే మేము దేవుణ్ణి కూడా ఎదుర్కొంటామన్నారు వాళ్ళు. మేము దేవుణ్ణి కూడా ఎదుర్కొంటాం, మేము నమ్మమని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. వాళ్ళు దేవుడి శిక్షకు గురైతే 8 రోజులు రాత్రింభవంలో భయంకరమైనటువంటి వర్షం ద్వారా ఆ జాతిని శిక్షించాడు దైవం. తర్వాత అంటున్నాడు, వాళ్ళు వెర్రవిగారు కదా, దానం చేయటానికి కూడా ఎవరు మిగలలేదట. ఖర్జూరపు బోదె అంటే తాటి చెట్టు బోదెల్లా ఉండేవాళ్ళట. తాటి చెట్టు బోదెల్లా ఉండేవాళ్ళు ఎట్లయిపోయారయ్యా వాళ్ళంటే నీళ్ళన్నీ వాళ్ళని ముంచేసి ఇళ్ళు మొత్తం మునిగిపోయి ఏ ఆధారం లేకుండా ఖర్జూరం మన ఏదైతే తాటి చెట్టు ఏటొడ్డునుంటే ఒరిగి నీళ్ళల్లో ఎలా పడిద్దో అలా పడిపోయారంతా. దానం చేయటానికి కూడా ఎవరు మిగలలేదు, ఒక్క విశ్వాసులు తప్ప. విశ్వాసుల్ని ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవని చెప్పి దేవుడు ఆజ్ఞేశాడు. ఆ ప్రాంతం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక అవిశ్వాసులే మిగిలారు. వాళ్ళు ఎంజాయ్ చేయటం, వాళ్ళు బలం చూపించటం, వాళ్ళ యొక్క అహంకారం చూపించటం, దుర్మార్గులు రాక్షసులు అయిపోయిన తర్వాత ఆ జాతిని దేవుడు 8 రోజులు భయంకరమైనటువంటి వర్షం కురిసింది. మనకు కూడా చూడండి, ఒక్కరోజు ఒక రాత్రికి రాత్రి వర్షం కురిస్తే మున్నేటికి వెళ్ళి కానీ ఇటు మన కోర్టు ఎదురుగా మొత్తం ఖమ్మం దగ్గర ఒక 30% మునిగింది. ఖమ్మం 30% ఒక్కరోజు కురిసిన వానకే. మరి 8 రోజులు కురిస్తే మీరుండవు, మేముండవు, ఎవరు ఉండవు. కాబట్టి దైవం యొక్క శిక్షలు ప్రకృతి వైపరీత్యాలని చెప్తున్నారు. కాదు, దైవం యొక్క శిక్షలు లేదా హెచ్చరికలు లేదా పరీక్షలు. కాబట్టి ఆ ఇరం జాతికి అప్పుడు చెప్తాడనమాట, అక్కడ కూడా లేడు దానం చేయడానికి. దేవుడి శిక్ష రాకముందే నువ్వెవరు, ఈ భూమి ఆకాశాలేంటి,
నిన్ను ఈ మహోన్నతమైన కాలచక్రంలో నిన్ను తీసుకొచ్చింది ఎవరు, ఈ కాలచక్రం నుంచి మళ్ళీ నిన్ను తీసుకుపోయేది ఎవరు అనేది నువ్వు ఆలోచించకపోతే నీకోసం ఈ యొక్క సూర్యుడు నీకోసం, చంద్రుడు నీకోసం, గాలి నీకోసం, పంచభూతాలు నీకోసం నీకు ఎవరిస్తున్నారు? 3 సార్లు అన్నం తింటున్నాం, గాలి పీలుస్తున్నాం, నీళ్లు తాగుతున్నాం. ఈ ఎవరి ఏ హక్కు ఉందని మనం వీటిని వాడుకుంటున్నాం అనేది మనం ఆలోచించితే ధన్యులం. ఏమీ ఆలోచించకుండా ఇష్టానుసారం చేస్తే మరి తిన్నదానికి తాగిన దానికి మనం లెక్క దేవుడి దగ్గర చెప్పుకోవాలి. ఉన్నతంగా జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించమని, అదృష్టాన్ని ప్రసాదించమని ఆ దైవాన్ని వేడుకుంటున్నాను. అందరి తరపున, అల్లిపురం గ్రామస్తుల తరపున, అల్లిపురం మసీద్ తరపున ఉన్నతంగా అందరం ఐకమత్యంగా ఉందాం. అందరం అన్నలదమ్ములమే. అన్ని గ్రంథాలని గౌరవించాలి, అందరి ప్రవక్తల్ని ప్రేమించాలి, వాళ్ళు బోధించిన బోధన అనుసరించాలి. వాళ్ళు దైవానికి భయపడ్డారు. కష్టాలు వచ్చినా, కడగండ్లు వచ్చినా, బాధలు వచ్చినా పైవాడికే మొరపెట్టుకున్నారు. ఆ యొక్క మార్గాన్ని మనం అందరం అనుసరించి దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నతమైనటువంటి జీవితం, భూలోకంలో సుఖశాంతులు, మనశ్శాంతి, ఆయుర ఆరోగ్యాలతో జీవిద్దాం. కష్టాలు కడగండ్లు దూరం చేసుకుందాం. దైవానుగ్రహంతో ఉన్నతమైనటువంటి స్వర్గాన్ని అనుగ్రహంగా పొందేలా అనుగ్రహించమని, స్వర్గాన్ని పొందేలా అనుగ్రహించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను. ఇక్కడి నుంచి మరి ప్రతి ఇల్లు సుఖశాంతులతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎంత శుభోదయాన్ని మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని వేడుకుంటున్నాను. అలాగే మనమే కాదు, ఈ ఊరి నుంచి ఎంతమంది అయితే ఆడపిల్లలు, ఆడపడుచులు, ఈ ఊరి ఆడపిల్లలు, ఆడపడుచులు ఎంతమంది అయితే ఇతర ఊళ్ళకి కోడళ్ళగా వెళ్ళారో వారి కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మంచి సంపదతో ఉండాలని, మరి అలా ఉండేలా అనుగ్రహించమని, దీవించమని ఆ దైవంతో వేడుకుంటున్నాను, దువా చేస్తున్నాను. ఆమీన్. తదాస్తు. జై హింద్.